హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి, ఎవరైనా భర్తను గెలిపించాలనుకుంటారు, నువ్వేంటి అని గగన్ భూమిని అడుగుతూ ఉంటే, బావా, ఈ గెలుపు ఓటములు శాశ్వతం కాదు. నేను ఆలోచిస్తుంది ఒక్కటే బావా, మన కుటుంబం బాగుండాలి, మన రెండు కుటుంబాలు కలిసిపోవాలి బావా, అదే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ బావా, నా కోసం ఈ ఒక్కసారికి నువ్వు మా నాన్న చేతిలో ఓడిపో బావా. నువ్వు ఓడిపోతే మా నాన్న నన్ను కూతురుగా దగ్గరకు తీస్తానని కబురు పంపారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడకుండా కర్రసాము దగ్గరకు వెళ్తాడు. బాబు, శరత్ చంద్ర గారితో కర్రసాములో పోటీ పట్టడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అక్కడ ఉన్న పెద్దాయన అడుగుతూ ఉంటాడు. నేను రెడీ అండి అని చెప్పి గగన్ అంటాడు. ఏం శరత్ చంద్ర గారు, మీరు సిద్ధమా అని అక్కడ పెద్దాయన అడుగుతూ ఉంటే, నేను కూడా రెడీ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక శరత్ చంద్ర గగన్ల మధ్య కర్రసాము మొదలవుతుంది. కర్రసాములో మొదటగా శరత్ చంద్ర గగన్ని కొడుతూ ఉంటాడు. గగన్ని శరత్ చంద్ర కొట్టగానే అపూర్వ, ఎస్, ఇది అసలైన దెబ్బ. ఆ గగన్ గాడు నా బావ చేతుల్లో తన్నులు తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ భూమి దగ్గర మామూలు ఎత్తు వేసావా అమ్మాయి? నువ్వు వేసిన ఎత్తుకి పాపం భూమి నమ్మి ఆ గగన్ని ఓడిపోమ్మని చెప్పినట్టుంది. అందుకే ఆ గగన్ అల్లుడు గారి చేతుల్లో తన్నులు తింటున్నాడు అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. ఏంటి పిన్ని, వాడిని చూసి పాపం అంటున్నావు అని అపూర్వ అంటూ ఉంటే, అమ్మాయి మర్చిపోయానులే అమ్మాయి, తొందరలో పాపం అన్నాను అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. ఆ గగన్ గడిని చూసి ఎప్పటికీ పాపం అనకూడదు పిన్ని. వాడికి ఎంత పొగరు, ఎంత అహంకారం. ఆ పొగరు అహంకారాన్ని దించటం కోసమే నేను ఆ భూమిని నమ్మించాను అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మాయి, అయితే అల్లుడు గారి చేతిలో ఆ గగన్ ఓడిపోయినట్టేనా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఆ భూమి గగన్ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రాణం. ఒకరి మాటలను ఒకరు గౌరవించుకుంటారు. భూమి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా గగన్ భూమి మాటను విని ఈ కర్రసాములో ఓడిపోతాడు పిన్ని. ఓడిపోయిన ఆ గగన్ మొహం చూసి సంతోషపడాలనుంది అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. ఇక అలా కర్రసాములో గగన్ శరత్చంద్ర చేతిలో తన్నులు తింటూ ఉంటాడు. ఇక అలా శరత్చంద్ర కొడుతూ ఉంటే గగన్ శారద వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి కింద పడిపోతాడు. ఒరే గగన్, ఏంట్రా ఇది? వద్దన్నా కూడా వినిపించుకోకుండా కర్రసాములో పాల్గొంటున్నావు. ఎందుకురా ఈ దెబ్బలు తింటావు? వద్దురా, వచ్చేయ్ అని శారద అంటూ ఉంటుంది. అంటే ఏంటమ్మా, నీ కొడుకు చేతకానివాడా అని చెప్పి గగన్ అంటాడు. నేను అలా అనట్లేదురా, అనవసరంగా తన్నులు తింటాం ఇష్టం లేదురా నాకు, అందుకే అని చెప్పి శారద అంటుంది. నువ్వు బాధపడకమ్మా, నీ కోడలు భూమిని గెలిపిస్తాను అని చెప్పి గగన్ అంటాడు. భూమిని గెలిపించడం ఏంట్రా, నువ్వు కదరా గెలిచేది అని చెప్పి శారద అంటుంది. ఇప్పుడు నీకేమీ అర్థం కాదులేమ్మా, అర్థమయ్యే టైంకి అన్నీ అర్థమవుతాయి అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బాబు, కర్రసాములో పార్టిసిపేట్ చేస్తూ బయట వాళ్ళతో మాట్లాడుతున్నావు, రా, ఎక్కువ సమయం లేదు పోటీకి అని చెప్పి అక్కడ ఉన్న పెద్దాయన పిలుస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర దగ్గరకు గగన్ వెళ్ళి శరత్ చంద్రను కొడతాడు. దాంతో శరత్ చంద్ర కింద పడిపోతాడు. ఇక మళ్ళీ శరత్ చంద్ర అదే స్పీడ్ మీద లేచి గగన్ని కొడతాడు. దాంతో గగన్ నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక గగన్ అలా శరత్ చంద్ర చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. పిన్ని, చూసావా, ఆ గగన్ పని అయిపోయింది. నా బావ చేతుల్లో తన్నులు తిన్నాడు. ఇక నా బావ చేతుల్లో ఆ గగన్ ఓడిపోయినట్టే అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను పిన్ని అని అపూర్వ గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటే, అమ్మాయి ఎక్కడికి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. చెప్తాను పిన్ని అని చెప్పి అపూర్వ గగన్ దగ్గరకు వెళ్తుంది. కింద పడిపోయి ఉన్న గగన్ని చూసి, ఏంట్రా గగన్, నా బావ చేతిలో ఓడిపోయావా అని చెప్పి ఎటకరంగా అడుగుతూ ఉంటుంది. భూమి చెప్పడంతో భూమి మాట బాగానే విన్నావే, భూమి కోసం నా బావ చేతుల్లో బాగానే ఓడిపోయావే అని అపూర్వ అంటూ ఉంటుంది. ఓడిపోతే తన తండ్రి తన్ని దగ్గరికి తీస్తాడని చెప్పగానే పిచ్చి భూమి నమ్మేసింది. నా బావ నువ్వు ఓడిపోయినా కూడా ఆ భూమిని దగ్గరికి తీయడు. అది నేను ఆడిన నాటకం, నిన్ను ఓడించటం కోసం నేను ఆడిన నాటకం రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా? నిజంగా శరత్చంద్ర భూమిని నేను ఓడిపోతే దగ్గరికి తీయడా అని గగన్ అంటూ ఉంటాడు. మీకేమైనా పిచ్చారా? నేను చెప్తే మీరెలా నమ్ముతున్నారా? నా గురించి అన్నీ తెలిసి కూడా అని చెప్పి అపూర్వ అంటుంది. పాపం అమాయకురాలు కదా భూమి, అందుకే నమ్మినట్టుంది అని చెప్పి గగన్ అంటాడు.
ఇక నా బావ ముందు మీరు తల దించుకొని బ్రతకాల్సిన సమయం వచ్చేసిందిరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న పెద్దాయన, ఏంటి బాబు ఓడిపోయినట్టేనా, శరత్చంద్ర గారిని విన్నర్గా ప్రకటించేయమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను ఓడిపోలేదు, నేను పోటీలో ఇంకా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు. మరైతే ఏంటి బాబు అలా రెస్ట్ తీసుకోవటం కరెక్ట్ కాదు అని ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ చాలా స్పీడ్గా లేస్తాడు. ఇక అపూర్వ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని శరత్చంద్రాని కర్రసాములో ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక భూమి అది చూసి, బావా ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి మా నాన్న చేతుల్లో ఓడిపో బావా అని సైగ చేస్తూ ఉంటుంది. ఇంకా శారద చూసి బాధపడుతూ ఉంటుంది. వీణ్ణి పోటీలో వద్దన్నా కూడా వినిపించుకోలేదు, అనవసరంగా ఈ పోటీలో పాల్గొన్నాడు అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ శరత్చంద్రను కొడుతూ ఉంటే, ఇదేంటి బావ ఇలా చేస్తున్నాడు, నా కోసం మా నాన్న దగ్గర ఓడిపోలేవడా బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్రని గగన్ అలా కొడుతూ ఉంటే భూమి చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా శరత్చంద్రని గగన్ కొడుతూ ఉంటే కాసేపటికి శరత్చంద్ర కింద పడిపోయి లేవలేకపోతూ ఉంటాడు. శరత్చంద్ర గారు లేవండి, ఈసారి కూడా పోటీలో మీరే గెలవాలి అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళంతా అంటూ ఉంటారు. ఇంకా శరత్చంద్ర లేవలేకపోతూ ఉంటాడు. అమ్మాయి నిద్రపోతున్న సింహాన్ని లేపడం అంటే ఇదేనేమో, ఆ గగన్ గడు ఓడిపోతుంటే వెళ్ళి వాడికి నిజం చెప్పావు, వాడు ఇప్పుడు చూసావా అల్లుడు గారిని ఓడించేలా ఉన్నాడు అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. వాడు ఓడిపోయాడు అనుకున్నాను పిన్ని, అందుకే అలా చెప్పాను, లేదంటే చెప్పేదాన్నే కాదు అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తావమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటే, ఆ గగన్ గాడు ఎట్టి పరిస్థితిలో గెలవడు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర నేను కర్రసాములో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. బావా ఏం చేస్తున్నావు బావా, నువ్వు ఓడిపోవడం ఏంటి బావా అని చెప్పి అపూర్వ శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక నా వల్ల కాదు అపూర్వ, ఇప్పటికే నా వయసు పెద్దదైపోయింది కదా, ఇంతకు మించి నేను ఆడలేవను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అయితే కర్రసాములో విన్నర్గా గగన్ని ప్రకటించేయమంటారా శరత్చంద్ర గారు అని పెద్దాయన అంటూ ఉంటే, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక దాంతో ఆ పెద్దాయన కర్రసాము దగ్గరకు వచ్చి, కర్రసాములో ప్రతి సంవత్సరం శరత్చంద్ర గారే గెలుస్తున్నారు, కానీ ఈ సంవత్సరం శరత్చంద్ర గారిని బీట్ చేసిన కుర్రాడు వచ్చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ కూడా ఈ కుర్రాడికి క్లాప్స్ కొట్టండి అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ కూడా గగన్కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక గగన్ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి, శరత్చంద్ర గారు ఇది కేవలం ఆట మాత్రమే, దీన్ని మనసులో పెట్టుకోకండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా శరత్చంద్ర ఏం మాట్లాడు. శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, శరత్చంద్ర గారు ఒక్క నిమిషం అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏమండి ఏంటి, గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది ఓడిన వాళ్ళు వినాలని ఇందాకలు మీరు ఏదో అనౌన్స్ చేశారు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, నువ్వేదైనా చెప్తే శరత్చంద్ర గారు చెయ్యాల్సిందే, ఈ గేమ్ కండిషన్ అది అని చెప్పి అక్కడ ఉన్న పెద్దాయన చెప్తూ ఉంటాడు. అయితే కర్రసాములో నేను గెలుపు సాధించాను కాబట్టి నేను చెప్పింది శరత్చంద్ర గారు చెయ్యాలి అని చెప్పి గగన్ అంటాడు. చెప్పు బాబు, తప్పకుండా చేస్తారు, ఏం శరత్చంద్ర గారు చేస్తారా అని చెప్పి ఆ పెద్దాయన అడుగుతూ ఉంటే, ఊరందరిలో మాట ఇస్తున్నాను, మాట నిలబెట్టుకుంటాను, ఏం కావాలో కోరుకోమనండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇంకా దాంతో గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు, శరత్చంద్ర గారు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారు, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని చెప్పి అక్కడ ఉన్న పెద్దాయన చెప్తూ ఉంటాడు. దాంతో గగన్ శరత్చంద్ర గారు అడిగేస్తున్నా అని చెప్పి అంటూ ఉంటాడు. అడగమని చెప్తున్నాను కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అపూర్వ షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ గగన్ ఏం అడగబోతున్నాడు బావని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. బాబు మీరు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు అడగాలనుకుంటుందేదో అడిగేసేయండి, శరత్చంద్ర గారు మీరు అడిగింది తప్పకుండా తీరుస్తారు అని అక్కడ ఉన్న పెద్దాయన అంటూ ఉంటే, ఈరోజు నా భార్య భూమి పుట్టినరోజు, భూమి మీ ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వచ్చింది, భూమిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు, భూమికి మీ దగ్గర నుంచి ఆశీర్వాదం ఇప్పించడం కోసమే నేను ఈ కర్రసాములో మీ పైన గెలుపు సాధించాను, భూమికి మీరు ఆశీర్వాదం ఇచ్చి కన్న కూతురుగా ఎప్పటికీ దగ్గరకు తీస్తానని అందరిలో మాట ఇవ్వండి శరత్చంద్ర గారు అని చెప్పి గగన్ అంటాడు. ఇంకా అప్పుడు శరత్చంద్ర
ఆలోచిస్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఓడిపోయారు కాబట్టి ఆ అబ్బాయి ఏం చెప్తే అది వినాల్సిందే అని అక్కడ ఉన్న పెద్దాయన అంటూ ఉంటాడు. ఇంక దాంతో శరత్చంద్ర సరే మాటిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడే ఉండండి, భూమిని తీసుకొని వస్తాను. భూమికి మీ ఆశీర్వాదం కావాలి. అలాగే భూమిని మీరు దగ్గరికి తీయాలి. అప్పుడే భూమి సంతోషంగా ఉంటుంది అని చెప్పి గగన్ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక భూమి ఒంటరిగా కూర్చొని గగన్ శరత్చంద్రను కొట్టినది అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు గగన్ భూమి దగ్గరకు వెళ్ళి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఎందుకు బావా, ఈ భార్య అంటే నీకు ఎప్పుడూ ప్రేమ లేదు, కానీ ఒకే ఒక్క చిన్న కోరిక అడిగితే ఆ కోరిక కూడా తీర్చలేకపోయావు అని చెప్పి భూమి గగన్ని నిలదీస్తూ ఉంటుంది. భూమి, నేను మీ నాన్న చేతిలో ఓడిపోతే మీ నాన్న నిన్ను దగ్గరకు తీస్తా అని అపూర్వ చెప్పింది అబద్ధం అని చెప్పి గగన్ అంటాడు. ఇక దాంతో భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అవును భూమి, నేను చెప్పింది నిజం. నేను మీ నాన్న చేతిలో ఓడిపోబోతూ ఉండగా ఆ అపూర్వనే నా దగ్గరకు వచ్చి నిజం చెప్పింది అని చెప్పి గగన్ అంటాడు. అందుకే మీ నాన్న శరత్చంద్ర చేతుల్లో ఓడిపోవాలనుకున్న నేను ఓడిపోకుండా గెలుపు సాధించాను. నేను ఏం చెప్తే అది మీ నాన్న వినాలి. అందుకు మీ నాన్న సిద్ధంగా ఉన్నారు. మీ నాన్న వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు భూమి అని చెప్పి గగన్ అంటాడు. నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు బావా అని భూమి అంటూ ఉంటుంది. నేనేం చెప్తే అది మీ నాన్న వినాలి కదా భూమి. అందుకే మీ నాన్న దగ్గర నీకు ఆశీర్వాదం ఇప్పించాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకోసమే నేను ఈ కర్ర సాములో పాల్గొన్నాను. అంతేకాదు భూమి, మీ నాన్న నిన్ను కూతురుగా ఎప్పటికీ దగ్గరికి తీసేలా కండిషన్ కూడా పెట్టాను. ఇక నీకు తండ్రి ప్రేమ ఎప్పటికీ దక్కుతుంది భూమి అని చెప్పి గగన్ అంటాడు. సారీ బాబా, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మా నాన్నపై గెలుపు సాధించాలనుకున్నావే అనుకున్నాను, కానీ నాకు నా తండ్రి ప్రేమను దక్కించటం కోసం మా నాన్నపై గెలుపు సాధించాలనుకున్నావని ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించు బావా అని చెప్పి భూమి అంటుంది. పర్వాలేదు భూమి, పద వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని శరత్చంద్ర దగ్గరకు వస్తాడు. ఇక గగనే శరత్చంద్రకి అక్షింతలు ఇస్తాడు. శరత్చంద్ర అక్షంతలు తీసుకొని భూమి వైపు చూస్తూ ఉంటే భూమి శరత్చంద్ర కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి శరత్చంద్ర ఆశీర్వదిస్తాడు. ఇంకో కండిషన్ ఉంది, మర్చిపోయారా శరత్చంద్ర గారు? భూమిని ఎప్పటికీ మీరు మీ కూతురుగా అంగీకరించాలి. చిన్నదానికి పెద్దదానికి భూమిపై కోప్పడకూడదు అని చెప్పి గగన్ అంటాడు. శరత్చంద్ర గారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు అని ఊరి వాళ్ళంతా అంటూ ఉంటారు. అప్పుడు శరత్చంద్ర అమ్మ భూమి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక భూమిని ప్రేమగా దగ్గరికి హత్తుకుంటాడు. అది చూసి భూమి సంతోషపడుతూ ఉంటే గగన్ భూమిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఒరే గగన్, నిజంగా ప్రేమంటే ఏంటో భూమికి తెలియచేసావురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అపూర్వ శరత్చంద్ర భూమిల ప్రేమను చూసి తట్టుకోలేక కోపంగా పక్కకు వెళ్తుంది. ఇప్పుడే వస్తాన్నానా అని భూమి కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్తుంది. అపూర్వ చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది. ఏయ్ భూమి, ఎందుకు నీకంత పొగరు అని అపూర్వ అంటూ ఉంటే, అబద్ధం చెప్పి నా బావను ఓడించాలని చూసావా? నీ అంత చూస్తాను అపూర్వ అని చెప్పి భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.